హైట్ గ్రోత్ సర్జరీ అంటే హైట్ పెరగనీకి ఏమైనా ఆపరేషన్లు ఉంటాయా? చిల్డ్రన్లో బోన్ల గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ ఫైసెస్. ఆ గ్రోత్ ప్లేట్స్ వల్ల న్యూ బోన్ ఫామ్ అవుతూ బోన్ది హైట్ గ్రో అవుతుంది. ఈ మందులు వాడు, ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈ సప్లిమెంట్స్ తీసుకో, వీటితో హైట్ పెరుగుతుంది. అంటే ఎటువంటి వాళ్ళకి తయారు చేసిన ఎట్లాంటి సర్జరీస్ అంటే దీస్ ఆర్ మోస్ట్లీ డన్ ఇన్. సో ఈ వీడియోలో ఒక కొంచెం కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ హైట్ గ్రోత్ సర్జరీ. అంటే హైట్ పెరగనీకి ఏమైనా ఆపరేషన్లు ఉంటాయా? నేను అడల్ట్ అయిపోయినా, ఓన్లీ 5 feet హైట్ ఉన్నా, హైట్ పెరగనీకి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే దాని గురించి ఉన్నాయి. కానీ మనకి ఎవరికి సర్జరీ అవసరము, ఎందుకు చేస్తాము, దాంతో వచ్చే పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చిల్డ్రన్లో బోన్ల గ్రోత్ ప్లేట్స్ అనేవి ఉంటాయి విచ్ ఆర్ కాల్డ్ ఫైసెస్. ఆ గ్రోత్ ప్లేట్స్ వల్ల న్యూ బోన్ ఫామ్ అవుతూ బోన్ది హైట్ గ్రో అవుతుంది. ఒక ఏజ్ దాటుతుంటే ఆ ఫైసెస్ నార్మల్గా ఫ్యూజ్ అయిపోతుంది, అంటే ఇట్ ఫ్యూజెస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద బోన్. ఆ ఫైసెస్ ఫ్యూజన్ వచ్చిన తర్వాత బోన్ది హైట్ గ్రో కాదు, మనకేమైనా కానీ కాదు అప్పుడు మనకి. ఎందుకంటే చాలామంది ఈ మందులు వాడు, ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈ సప్లిమెంట్స్ తీసుకో, వీటితో హైట్ పెరుగుతుంది. అంటే అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత, అంటే వన్స్ గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిపోయిన తర్వాత, ఎక్స్రేస్లో మనకు తెలుస్తుంది గ్రోత్ ప్లేట్స్ ఫ్యూజ్ అయిన తర్వాత వీటన్నిటితోని హైట్ పెరగది. సో అది ఒక స్కామ్ అనుకోండి మీరు. సో కొన్ని థింగ్స్ మీరు చేయగలుగుతారు, లైక్ పోస్టరల్ ఎక్సర్సైజ్. సపోజ్ నేను ఇట్లున్నాను అనుకోండి, నేను స్ట్రైట్ నిల్చునేసరికి ఆటోమేటిక్లీ ఆ విజువల్గా హైట్ ఇంప్రూవ్ అయ్యింది. సో ఈ పోస్టరల్ ఎక్సర్సైజ్ కొద్దివరకు హెల్ప్ అవుతాయి, బట్ దే ఆర్ నాట్ ట్రూ చేంజ్ ఇన్ హైట్. అంటే రియల్గా హైట్ చేంజ్ అయినట్టు కాదు అది. సో ట్రూ చేంజ్ ఇన్ హైట్ కావాలి అంటే మనకి సర్జికల్ ఆప్షన్స్ ఉన్నాయి కొన్ని, కానీ అది అవసరమా, మనకి ఎవరి కోసం తయారు చేసిన సర్జరీస్ అనేది ఫస్ట్ డిసైడ్ చేద్దాం. సో ఎట్లా చేస్తాం అనేది సర్జరీ ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంది, దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్ అని ప్రిన్సిపల్ అంటారు. అంటే ఒక బోన్ బ్రేక్ అయ్యి ఆ బోన్ హీల్ అయ్యే ఫ్రాక్చర్ని మనం స్ట్రెచ్ చేస్తున్నాం, మెల్లగా స్ట్రెచ్ చేస్తున్నాము అంటే, ఆ సాగదీస్తున్నాము అంటే ఆ వచ్చే కొత్త బోన్ డిపాజిట్ అవుతుంది ఆ ఏరియాలో. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్. ఈ ప్రిన్సిపల్ వెరీ ఎర్లీగా 1940s, 50s డిస్కవర్ అయింది మనకి, ఎస్పెషల్లీ రష్యాలో. మనకి గ్యాబ్రియల్ ఎలిజరో అనే సర్జన్ ఒకరు డిస్కవర్ చేశారు, అంటే ఆ మెథడ్ పాపులరైజ్ చేశారు. మేబీ ఇట్ వాజ్ ప్రిన్సిపల్స్ ముందే ఉన్నాయి. కానీ ఇది ఎట్లా చేస్తారు అంటే మనకి ఒక బోన్లో డిస్ట్రాక్టింగ్ డివైజెస్ అనేవి ఉంటాయి. అంటే మనకి యూ హ్యావ్ 2 మెథడ్స్ ఇండియాలో చేసేవి. ఒకటి ఎల్ఆర్ఎస్ ఫిక్సేటర్ అంటారు, ఇంకోటి ఇలిజరో ఫిక్సేటర్ అంటారు. సో ఆ ఫిక్సేటర్ వేసి మనకు బోన్ని మెటాఫైసిస్ దగ్గర కార్టికోటం అంటే జెంటిల్ ఇరగొడతారు. నెక్స్ట్ ఆ డివైజెస్ వల్ల మనకు ఒక స్క్రూ లాంటి తిప్పుతున్న కొద్దీ ఆ ఫ్రాక్చర్ అయ్యింది స్ట్రెచ్ అవుతుంది. ఎంత స్లోగా, ఎంత ఫాస్ట్ స్ట్రెచ్ కావాలంటే మనం 1 dayకి 1 millimeter మాత్రమే స్ట్రెచ్ చేయాలి. అది కూడా 4 turnsలో. అంటే ఒక స్క్రూ 1/4 turn తిప్పినామంటే మళ్ళీ కొన్ని అవర్స్కి 1/4 turn తిప్పాలి. అట్లా 4 turns per day, అంటే డైలీ 1 millimeter మాత్రమే లెంతనింగ్ అచీవ్ చేయగలుగుతాం మనం. సో అది అంటే ఫస్ట్ ఈ సర్జరీ చేసి ఫిక్సేటర్ వేసిన కొన్ని డేస్ తర్వాత, అంటే ఒక 10 days తర్వాత స్టార్ట్ చేస్తాం ఈ ప్రాసెస్. సో ఇది చేస్తున్న కొద్దీ మెల్లమెల్లగా స్ట్రెచ్ అయితేనే ఉంటే ఆ ఏరియాలో ఏదైతే గ్యాప్ జనరేట్ అవుతుందో న్యూ బోన్ వస్తుంది, అది హైట్ పెంచుతుంది లింబ్ని. సో ఎంత హైట్ పెరగగలుగుతాము అంటే అప్రాక్సిమేట్లీ పర్ బోన్ 5 to 7.5 centimeters. అంటే మనకు చెప్పాలంటే ఒక 2 to 3 inches అనుకోండి. మనకి ఒక ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రాక్షన్ వస్తుంది. ఇది చాలా మంత్స్ పడుతుంది టైం, అంటే ఎన్నో మంత్స్ మీరు ఆ ఫిక్సేటర్ కాల్కి వేసుకొని ఉండాలి. మనకి డైలీ స్ట్రెచ్చింగ్ అయిపోయి లిమిట్ అయిపోయిన తర్వాత కూడా దానికి ఎంత టైం ఉందో అంత డబుల్ టైం మనకి ఫిక్సేటర్ స్టేబుల్గా లాక్ చేసి ఉంచాలి. ఎందుకంటే ఆ కన్సాలిడేట్ అవ్వాలి, అది మనకి ఏదైతే బోన్ జనరేట్ అయిందో దాని స్ట్రెంత్ డెవలప్ అయ్యే వరకు కూడా ఫిక్సేటర్ తీయలేము. సో లాంగ్ అండ్ కంబర్సమ్ ప్రాసెస్ ఇది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది చేస్తున్న కొద్దీ మనకి కొన్ని బోన్స్ పెరగగలుగుతాయి. సపోజ్ మీ బాడీ ఉందనుకోండి, మీ స్పైన్ పెరగదు, మీ కాళ్ళే పెరుగుతాయి. సో కాళ్ళలో కూడా ఏ బోన్కి వేస్తామో అదే బోన్ పెరుగుతుంది మనకి. సో బాడీ ప్రపోర్షన్స్ చేంజ్ అవుతాయి ఒకటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే మజిల్స్ అన్ని స్ట్రెచ్ అవుతున్న కొద్దీ స్కారింగ్ వల్ల స్టిఫ్నెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత ఫిజియోథెరపీ అవసరం దీనికి. అండ్ మనకి ఆ ఫిక్సేటర్తోనే ఆ కంబర్సమ్నెస్ ఇవన్నీ ఉంటాయి మనకి వచ్చేవి. సో ఐదర్ ఎల్ఆర్ఎస్ కానీ ఇలిజరో కానీ చేసినా కూడా. సో ఎటువంటి వాళ్ళకి తయారు చేసిన ఎట్లాంటి సర్జరీస్ అంటే దీస్ ఆర్ మోస్ట్లీ డన్ ఇన్ ఫ్యూ కేసెస్ వేర్ మెడికల్లీ ఇండికేటెడ్ ఉంటాయి. అంటే హైట్ ఈజ్ నాట్ ఏ మెడికల్ ఇండికేషన్ అండి. అంటే మీరు హైట్ తక్కువ ఉన్నారు కానీ అన్ని చేసుకోగలుగుతున్నారు అంటే అది మీకు ఇండికేటెడ్ కాదు సర్జరీ. అది ఎవరో కమెంట్ చేసారు మీరు ఇంత పొట్టిగా ఉన్నారంటే వచ్చి చేయించుకోవడం కాదు. సో ఎవరి కోసం ఇండికేట్ చేశారు అంటే ఒకటి లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీ ఉంటుంది. అంటే ఒకరికి ఒక కాలు పొడుగు ఉంటుంది, ఇంకో కాలు పొట్టిగా ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఈ కాల్ని పొడుగు చేయడంతోనే నడవడం ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆ లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీతో నడవలేరు. సో లింబ్ లెంత్ డిస్క్రిపెన్సీలో ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనకి
మేజర్ ఫ్రాక్చర్స్ అయినా బోన్ లాస్ ఉంది, మనకి బోన్ సరౌండింగ్స్ వెళ్ళిపోయింది, చిట్లిపోయింది, చనిపోయింది, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల బోన్ లాస్ ఉంది, ఆ సెగ్మెంట్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మనకి డిస్ట్రాక్షన్ ఆస్టియోజెనెసిస్ విత్ ఎలిజర్ ఆర్ ఎల్ఆర్ఎస్ చేస్తాం. సో ఇది కాకుండా ఓన్లీ హైట్ పెరగడానికి కూడా చేస్తారు, అంటే కొంతమందికి చేస్తాం. లైక్ సిగ్నిఫికెంట్ డ్వార్ఫిజం ఉంది, ఒక మనిషి అడల్ట్ అయినా కూడా ఇంతే ఉన్నాడు, ఆయన ఒక అడల్ట్ చేసే పనులు చేయలేడు, ఒక చైల్డ్ కన్నా కూడా తక్కువ హైట్ ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి ఫంక్షనల్గా అవసరం మనకి చేయడం. సో డ్వార్ఫిజంలో వాటిలల్లో మనకి ఫంక్షనల్గా అవసరం. సో ఇది కాకుండా మనకి జస్ట్ కాస్మెటిక్గా అంటే ఇట్స్ ఎ వెరీ టఫ్ డిసిషన్ టు మేక్. కానీ చాలామంది సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ ఉంటారు హైట్ వల్ల. సో ఫస్ట్ అన్ని మెథడ్స్ ట్రై చేయాలి. మెయిన్ థింగ్ ఈజ్ టు గెట్ ద సైకలాజికల్ కౌన్సిలింగ్ మనకి. ఎందుకంటే మనకి ఇంత ప్రాసెస్ చేసినా కూడా మీరు ఓన్లీ 2 or 3 inches పెరుగుతారు మనకి సేఫ్గా. మనకు అంతకన్నా కూడా పెరగవచ్చు, కానీ మళ్ళీ సిట్టింగ్ వేరేది ఉంటుంది. మనకి ఈ ప్రాసెస్ అంతా కూడా మళ్ళీ ఇంకో బోన్లో రిపీట్ చేయాల్సి వస్తుంది. లైక్ టిబియా చేసిన తర్వాత మళ్ళీ ఫీమర్ చేయాల్సి వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మీకు కౌన్సిలింగ్ తర్వాత మీకు యాక్చువల్లీ అవసరం ఉందా, మీ హైట్ వల్ల స్టేచర్ వల్ల ఏమైనా ఫిజికల్గా డిసేబులింగ్ ఉందా, అటువంటి టైంలో మీ సర్జన్ డిసిషన్ తీసుకుంటారు. సో జస్ట్ కాస్మెటిక్ రీజన్ కోసం చేసుకోవడం అనేది అది మీరు చాలా ఆలోచించి డిసైడ్ అవ్వాలి దాని గురించి. అండ్ దానికన్నా ముందు ఒక సైకలాజికల్గా కౌన్సిలింగ్ తీసుకోవాలి. మీకు ఏమైనా సైకలాజికల్ ఇష్యూస్, ఎందుకంటే హైట్ మీరు ఫంక్షనల్గా డిసేబుల్డ్ కాదు అంటే జస్ట్ వేరే వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారు దానివల్ల మీరు హైట్ పెరగాలనుకుంటే ఎన్నోసార్లు వీ ఆల్సో హ్యావ్ మిమ్మల్ని ఇంకోసారి రీకన్సిడర్ చేసుకోమని చెప్తాం ఈ ప్రొసీజర్ అంతా కూడా. ఇది కాకుండా కొన్ని కంట్రీస్లో దేర్ ఆర్ అదర్ మెథడ్స్ టు డూ. అంటే ఇంత పెద్ద ఫిక్సేటర్స్ లేకుండా దే ఆర్ కాల్డ్ డిస్ట్రాక్టింగ్ నీల్స్, అంటే లోపలనే రాడ్ వేసి అదే టైంతో పెరుగుతుంది. బట్ దట్ టెక్నాలజీ వైడ్లీ అవైలబుల్ ఇండియాలో లేదు. దోస్ ఆర్ కాల్డ్ డిస్ట్రాక్టింగ్ నీల్స్. అండ్ అవి ఏంటంటే అవి కంప్లీట్లీ లోపలనే ఉంటాయి. ఐదర్ మ్యాగ్నెటిక్ ఇంపల్స్తో కానీ ఎలక్ట్రికల్ ఇంపల్స్తో కానీ ఈ 1 mm లెంత్నింగ్ ఇంటర్నల్గానే అవుతూ ఉంటుంది. సో దోస్ థింగ్స్ ఆర్ డన్ ఇన్ ఫ్యూ కంట్రీస్, బట్ ఇండియాలో వైడ్ అవైలబిలిటీ లేదు. బట్ దాట్ ఆల్సో ఈజ్ మనకి సేమ్, మనకి అది కూడా ఇంతే టైం పడుతుంది. ఆ రాడ్ ఉండాలి లోపల, లెంతనింగ్ అవ్వాలి, మళ్ళీ అయిన తర్వాత కన్సాలిడేట్ అయ్యే వరకు రాడ్ ఉండాలి. సో దిస్ ఈజ్ సమ్ నాలెడ్జ్ ఆన్ లింబ్ లెంతనింగ్ సర్జరీ. అండ్ మనకి దానివల్ల కొంచెం డిఫార్మిటీస్ రావచ్చు, స్టిఫ్నెసెస్ రావచ్చు జాయింట్కి. అండ్ మనకి లాంగ్ ప్రాసెస్ ఇది, మనకి చాలా మంత్స్ మీరు అవుట్ ఆఫ్ వర్క్ ఉండాల్సి వస్తుంది దీంతో. థ్యాంక్ యూ.